హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. ఈ వీడియోలో మనం స్థలాలకు సంబంధించిన శౌర్యాంగ పర్వం పార్ట్ 2 స్టోరీ అండ్ ఆల్సో సినిమా అర్థం కాని వాళ్ళు ఈ వీడియోని చూడండి. కొద్దిగా స్టోరీ పైన గ్రిప్ వస్తుంది అండ్ ఆల్సో కొన్ని రెఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్టు కొన్ని మంచి మంచి డీటెయిల్స్ అనేవి ఉంటాయి అండ్ కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో వదిలిన పోస్టర్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ ఫైర్ యొక్క ప్లాట్ వచ్చేసి రాజమన్నార్ యొక్క ఫ్యామిలీలో సింహాసనం పైన కూర్చున్న శివరాజమన్నార్ చనిపోతాడు అండ్ అప్పుడు నెక్స్ట్ ఇంకా ఆ సింహాసనం పై కూర్చోవాల్సింది ఎవరా అనే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్ లో మన జగపతి బాబు గారు దేవ వాళ్ళ నాన్నని చంపేసి రాజ్యాన్ని కబ్జా చేసేస్తాడు. అండ్ ఈ ప్రాసెస్ లో దేవ అండ్ దేవ వాళ్ళ అమ్మని కూడా చంపేద్దామని అనుకుంటాడు. బట్ వరదాయే వచ్చి కాపాడతాడు అనమాట. మీరు చూసే ఉంటారు కదా, తన దగ్గర కడేం ఉంటుంది కదా, దాని ద్వారా అయితే విడిపించేస్తాడు. అండ్ అలా దేవ అండ్ తన తల్లి వేరే ఊరికైతే వెళ్ళిపోతారనమాట. అంటే ఈ ఊర్లో మీకు ఖచ్చితంగా సేఫ్టీ ఉండదు అని చెప్పేసి. అయితే ఇక్కడ రాజమన్నార్ దేవ వాళ్ళ నాన్నని చంపి రాజ్యాన్ని కబ్జా చేయడమే కాకుండా శౌర్యాంగ ట్రైబ్ కి సంబంధించిన ప్రజల్ని మాక్సిమం అందరినీ చంపడానికి అయితే ట్రై చేస్తాడు. ఈవెన్ 90 to 99% చంపేస్తాడు కూడా. కానీ కొంత ప్రజలు తనకి తెలియకుండా పగ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఈవెన్ ట్రై చేస్తారు కూడా. అయితే ఇప్పుడు శౌర్యంగా ట్రైబ్ వాళ్ళైతే పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే రాజ్యం వాళ్ళకు వస్తుందా లేదా అనేది విషయం కాదు. ఇక్కడ ఎలాగైనా సరే ఆ రాజ్యం పైన కూర్చున్న రాజమన్నార్ని అంతం చేయాలి, అదే వాళ్ళ టార్గెట్. అయితే ఇక్కడ వరద దేవాన్ని కాపాడినందుకు ప్లస్ తన కడియాన్ని త్యాగం చేసినందుకు ఇక్కడ రాజమన్నార్కి అస్సలు నచ్చదు. అంటే తను ఆ కడియానికి అసలు వాల్యూ ఇవ్వలేదని, ఫాదర్ కి అసలు రెస్పెక్ట్ లేదు, కాన్సర్ పైన ఇంత ఇంట్రెస్ట్ లేదు అని తననైతే వారసత్వం నుండి అడ్డు తొలగించాలని అనుకుంటాడు. అంటే జస్ట్ ఏదో కొడుకులా ఉంటాడు తప్ప రాజమన్నార్ అయితే అప్పగించే ప్రసక్తి లేదు. కానీ ఈలోగా బాబీ సింహ వచ్చి నీ వారసుడు వరద ఉండగా ఇంకా ఎవరికో ఇచ్చేదేంటి అని రాజమన్నార్ని ఒప్పించి నెక్స్ట్ వరదానే కాన్సార్ ని ఏలేటట్టు ప్లాన్ చేస్తాడు బాబీ సింహ. అయితే దీనికి రాజమన్నార్ కూడా ఒప్పుకుంటాడు. అండ్ ఈ తర్వాత రాజమన్నార్ మనమంటే భయం పోయింది, మనల్ని ఎదిరించడానికే ఎవడో వస్తున్నాడు, వాడెవడో నిన్ను కనిపెట్టడానికి వెళ్తున్నానని తన కూతురికి కాన్సార్ని అప్పగించి వెళ్తాడు. అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవి నేను స్టోరీ చెప్పిన తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాట్ లైన్ అయితే వినండి. సో అలా రాజమన్నార్ కాన్సార్ ని వదిలిపెట్టి కొన్ని రోజులు బయటికి వెళ్తాడు. అయితే ఇక్కడ రాజమన్నార్ నేనంటే భయం లేకుండా పోతుంది, నాకే ఎదురుగా నిలబడాలనుకుంటున్నారు అని చెప్పింది ఎవరి గురించో కాదు, శౌర్యంగ ట్రైబ్ గురించే. అంటే శౌర్యంగ ట్రైబ్ వాళ్ళే మళ్ళీ రాజమన్నార్ని ఎదుర్కోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదే విషయం మనకి రాజమన్నార్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇదనమాట కాన్సార్ రాజమన్నార్ ట్రైబ్స్ శౌర్యంగ ట్రైబ్స్ యొక్క గొడవ అండ్ స్టోరీ అనమాట. సో ఇప్పుడు మీకు ప్లాట్ లైన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫుల్ మూవీ స్టోరీ కాదు, జస్ట్ 1000 years బ్యాక్ నుండి శౌర్యంగ అండ్ రాజమన్నార్ ట్రైబ్స్ మధ్య జరుగుతున్న గొడవ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ప్లాట్ లైన్ తెలుసుకున్నారు కదా. కొన్ని ఇప్పుడు మన ప్రసన్నీల్ గారు సలార్ లో తీసుకున్న రెఫరెన్సెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే కొన్ని క్యారెక్టరైజేషన్స్, టైటిల్స్ పెట్టడం, లుక్స్ అండ్ కొద్దిగా థీమ్, కొంచెం స్టోరీ లైన్, ఇవన్నీ మహాభారత్ నుండి ఇన్స్పైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రెఫరెన్స్ ఎక్కడ కనిపించింది భయ్యా అని మీరు అడుగుతుండొచ్చు. మెయిన్ గా పార్ట్ 2 యొక్క స్టోరీ టైటిల్ వచ్చేసి శౌర్యాంగ పర్వం. సో ఈ పర్వాల యొక్క కాన్సెప్ట్ అనేది మహాభారతం నుండి ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే మహాభారతంలో 18 పర్వాస్ ఉన్నాయి అండ్ ఈ మూవీలో కూడా ఒక పర్వం లాగా డివైడ్ చేశారు. అంటే ఇప్పుడు మహాభారతం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక పర్వం లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మొత్తం స్టోరీ క్లమ్జీగా ఉంటుంది కాబట్టి పర్వాల్లా డివైడ్ చేశారు. సో ఇది కూడా అంతే, పార్ట్ 1 పార్ట్ 2 లా ఎలా అయితే కన్సిడర్ చేస్తున్నారో అలా శౌర్యాంగ పర్వం అయితే టైటిల్ పెట్టుకున్నారు మహాభారతం నుండి ఇన్స్పైర్ అయ్యి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరైజేషన్ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు అంటే మనం ఈ బాబీ సింహ క్యారెక్టర్ ని చూసాం కదా, ఈయన శకునిలా బిహేవ్ చేస్తాడు అంటే క్యారెక్టరైజేషన్ లో. ఇందాక ప్లాట్ లైన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, అదే రాజమన్నార్ నేను బయటకు వెళ్తున్నాను, నేనంటే భయం పోయింది, వాళ్ళ పని పడతాను అని అంటాడు కదా, అప్పుడే ఈ బాబీ సింహ కూడా తన కూతురు పక్కనే ఉంటాడు. అంటే తన మాటలు వింటూ కొద్దిగా డౌట్ఫుల్ గా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే నేనే అని తెలిసిపోయిందా అని. ఇక్కడ బాబీ సింహ నేనేనా అని తెలిసిపోయిందా అని ఎందుకు అనుకుంటాడంటే తను రాజమన్నార్ ట్రైబ్ కాదు, శౌర్యంగ ట్రైబ్. అంటే ఇక్కడ తను వచ్చింది రాజమన్నార్ కింగ్డమ్ ని ఏలడానికి కాదు, నాశనం చేయడానికి. ఎందుకంటే వాళ్ళ ట్రైబ్ ని రాజమన్నార్ ఫ్యామిలీ నాశనం చేసింది కదా. సో ఇప్పుడు ఈ బాబీ సింహ కూడా రాజమన్నార్ కింగ్డమ్ ని నాశనం చేద్దాం అనుకుంటాడు, జస్ట్ లైక్ శకుని ఇన్ మహాభారత్. సో ఇదంతా అర్థం కావాలంటే కొద్దిగా మీకు మహాభారత్ పైన ఐడియా ఉండాలి, అట్లీస్ట్ ప్లాట్ లైన్ అండ్ క్యారెక్టరైజేషన్ అనేది తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే కొద్దిగా మహాభారత్ స్టోరీని తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవ యాజ్ కర్ణ అండ్ వరద యాజ్ దుర్యోధన. ఇప్పుడు మహాభారతంలో నార్మల్ గా దుర్యోధనుడి కోసం కర్ణుడు ఏమైనా చేస్తానని ఒప్పుకుంటాడు. అంటే మాటిస్తాడు కనుక రాజ్యాన్ని కూడా పాండవుల్ని చంపి మరి నీకు పట్టాభిషేకం చేయిస్తానని అంటాడు. అండ్ సేమ్ ఇన్ సలార్ ఆల్సో. ఇక్కడ దేవ వరదకి మాటిస్తాడు,
నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే నేను నీకు మాటిస్తున్నాను, నీకు అండగా ఉంటాను అని అంటాడు. అండ్ ఇక్కడ తను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజమన్నార్ని వరద వెళ్తాడు, ఎవరు అడ్డొచ్చినా సరే దేవా చూసుకుంటాడు. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మహాభారతంలో దుర్యోధనుడికి చెందే రాజ్యం అది కర్ణుడిదే అని కర్ణుడికి తర్వాత తెలుస్తుంది. అండ్ సేమ్ గోస్ హియర్. ఖాన్సార్ కి దేవా కూడా ఒక వారసుడని తర్వాత తెలుస్తుంది. బట్ తను కూడా తన ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తాడని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దేవా కూడా ఖాన్సార్ ని రూల్ చేయొచ్చు, బట్ వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఉంది కాబట్టి దేవా కూడా ఖాన్సార్ ని వరదకే ఇవ్వాలని అనుకుంటాడు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మూవీ ఎండింగ్ లో పోస్ట్ టైటిల్ కార్డ్ లో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. అంటే జస్ట్ లైక్ బాహుబలిలో ఒక ప్రాణం సాంగ్ స్టార్టింగ్ లో వస్తుంది కదా, సో సిమిలర్ గా అలా రిలీజ్ చేశారు. అండ్ ఆ సాంగ్ లో అలా కొన్ని ప్రభాస్ గారి లుక్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే అవి దేవావి కాదు, మేబీ తన తండ్రివి అయి ఉండొచ్చు. అంటే సలార్ మూవీ స్టార్టింగ్ లో ఓల్డ్ లుక్ రిలీజ్ చేశారు కదా, సో ఆ లుక్ ఈ లుక్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఆ లుక్ తో సీన్స్ అనేవి అసలు పార్ట్ 1 లో ఒకటి కూడా లేదనమాట. సో ఖచ్చితంగా పార్ట్ 2 కోసమే ప్లాన్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది థియేటర్స్ లో చాలా మంది ఈ సాంగ్ ని మిస్ అయ్యారు. అంటే పోస్టర్స్ కూడా చూడలేదు, ఎందుకంటే మూవీ అయిపోగానే చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు కదా. అండ్ ఆల్సో కొంతమంది ఈ సాంగ్ రాకముందే షో అనేది ఆపేశారంట. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. అండ్ ఇప్పుడు ఉగ్రం అండ్ సలార్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది దీనికి ఉగ్రం 100% రీమేక్ అంటున్నారు. అవును, మీరు చెప్పినట్టే కొన్ని సీన్స్ సలార్ లో కూడా ఉన్నాయి. అంటే ప్లాట్ లైన్ కూడా సేమ్ గానే ఉంది. బట్ ఇదంతా జస్ట్ పార్ట్ 1 లో. అంటే ఉగ్రంలో ఉన్న మూవీ స్టోరీ అంతా సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 కే అయిపోయింది. మరి పార్ట్ 2 లో ఏం చేస్తారు? సో పార్ట్ 2 లో ఖచ్చితంగా కొత్త స్టోరీ ఉంటుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా దేవ అండ్ వరద మధ్య గొడవలు జరుగుతాయి కదా, ఇంటర్వెల్ లో చూపించారు. సో అలా గొడవలు జరిగితే ఖచ్చితంగా దేవ వరదని చంపే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే దేవ దగ్గర పవర్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో ఖాన్సార్ లో వరద కాకుండా ఇంకెవ్వరిని కూర్చోబెట్టినా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అంటే వాళ్ళ ట్రైబ్ ని చంపడం కానివ్వండి, తీసుకెళ్లి రేప్ చేయడం, సో ఇలా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా రూల్ చేస్తే దేవాయే చేయాలి, లేదా ఎవ్వరు చేయకూడదు. సో ఇక్కడ దేవా యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రజల్ని సేఫ్ సైడ్ లో ఉంచాలి, ఖాన్సార్ ఎలా అయినా నాకు పర్వాలేదు అని. సో ఖచ్చితంగా ఖాన్సార్ ని నిన్ను మట్టిలో కలిపేస్తాడు అనుకుంటున్నాను. అంటే మొత్తం డిస్ట్రాయ్ చేసి ప్రజల్లో నార్మల్ లైఫ్ స్టైల్ ని తీసుకువస్తాడు. అండ్ ఇంకా నేను గెస్ట్ చేసే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అసలు రాజమన్నార్ దేవ యొక్క ఫాదర్ ని ఎందుకు చంపుతాడు, ఎందుకు చంపుతాడు అంటే రాజమన్నార్ వాళ్ళ నాన్న శివరాజమన్నార్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ పోస్ట్ పై అధికారం ఉంది అంటే అది దేవ వాళ్ళ నాన్నకే. అంటే ఓటింగ్ జరుగుతుంది, మీరు చూశారు కదా, గుర్తుంది కదా. సో సేమ్ ఆ ఓటింగ్ లో దేవ వాళ్ళ నాన్న గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శివరాజమన్నార్ తర్వాత ఎక్కువగా రికగ్నిషన్ ఉంది అంటే అది దేవ వాళ్ళ నాన్న. సో దేవ వాళ్ళ నాన్నకి వెళ్తే మళ్ళీ ఖాన్సార్ వాళ్ళ ఫ్యామిలీకి చెందుతుంది కదా అని చెప్పేసి మన రాజమన్నార్ దేవ వాళ్ళ నాన్నని చంపేసి అండ్ ఆల్సో శౌర్యంగ ట్రైబ్ ని చంపేసి ఖాన్సార్ ని గుంజుకుంటాడు. సో ఇది తెలిసిన దేవ ఊరుకుంటాడా చెప్పండి? సో ఖచ్చితంగా శౌర్యంగ పర్వం పార్ట్ 2 సలార్ లో మీరు ఖచ్చితంగా వైలెన్స్ ని అయితే చూడబోతున్నారు. సో ఈ పార్ట్ 1 లో జస్ట్ స్టోరీకి ఇంట్రొడక్షన్ లా ఉంది. అంటే మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 2 లోనే ఉంటుంది, జస్ట్ లైక్ KGF 1 and 2. అండ్ చాలా మంది పార్ట్ 1 లో స్టోరీ ఏముందిరా అని అడుగుతూ ఉంటారు కదా. సో ఇది ఇంట్రొడక్షన్ అని చెప్పండి, మెయిన్ అనేది పార్ట్ 2 లో ఉంటుంది. సో ఇంట్రొడక్షన్ ఈ రేంజ్ లో ఉందంటే పార్ట్ 2 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. సో సలార్ పై ఇంకా మనం చాలా డీటెయిల్డ్ వీడియోస్ చేయబోతున్నాం. ఇది జస్ట్ మీకు మూవీ పైన ఉన్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి అండ్ ఆల్సో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.